నమస్తే, వెల్కమ్ టు షీనీత్ సారీ వరల్డ్. సో ఈరోజు వీడియోలో మనం ఫ్లోర్ లెంత్ లాంగ్ ఫ్రాక్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ కలర్స్ ఏమేమి ఉన్నాయి, డిజైన్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఈరోజు కలెక్షన్స్లో మన ఫస్ట్ లాంగ్ ఫ్రాక్ వచ్చి నేను ఆల్రెడీ వేసుకున్నాను. ఒకసారి ఫస్ట్ ఒక లుక్ చూసేసేయండి మొత్తం ఫ్రాక్ ఎలా ఉంది అనేది. సో ఈ లాంగ్ ఫ్రాక్ కలర్ కాంబినేషన్ వచ్చి యాష్ కలర్కి మనకి వైన్ కలర్ కాంబినేషన్ అనమాట. సో యాష్ అండ్ గ్రే కలర్ అంటారు కదా, సో అలాంటి లైట్ షేడ్ లాంగ్ ఫ్రాక్ మొత్తం మనకి యాష్ కలర్లో ఉంది. అండ్ బార్డర్ పార్ట్ మనకు వైన్ కలర్ ఇచ్చారు. సో ఆ బార్డర్ వైన్ కలర్ ఉంది కాబట్టి మనకి దుప్పటా కూడా వైన్ కలర్లో ఇచ్చారు. సో పెన్ కలంకారీ అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్న డిజైన్. సో మనకి మామూలుగా బ్లౌజెస్లో, శారీస్లో కామన్, బట్ లాంగ్ ఫ్రాక్స్లో రావడం అనేది కొంచెం ఇప్పుడు ట్రెండ్ అవుతున్న కొత్త డిజైన్ అనమాట. సో మీకు మొత్తం మనకి ఫ్రాక్ మొత్తం పెన్ కలంకారీ ప్రింట్ ఇచ్చేసారు. మొత్తం యోక్ పార్ట్ నుంచి కింద ఫ్రాక్ పార్ట్ వరకు మొత్తం మనకి పెన్ కలంకారీ డిజైనే ప్రింట్ ఇచ్చేసారనమాట ఓవరాల్ ఫ్రాక్. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4 హ్యాండ్స్ వచ్చాయి. ఎందుకంటే ఈ ఫ్లోర్ లెంత్ ఫ్రాక్స్కి 3/4 అది చాలా బాగుంటుంది లుక్. అందులో మనకి ప్రింట్ కాబట్టి మనకి ఓవరాల్ హ్యాండ్కి కూడా అదే హాఫ్ వరకు అదే ప్రింట్ ఇచ్చారు. అండ్ మిగతా హాఫ్ వచ్చి బాందిని ప్రింట్ వచ్చింది. సో హ్యాండ్స్ని డిఫరెన్షియేట్ చేయడానికి ఫ్రాక్ నుంచి సొగం వరకు ఆ పెన్ కలంకారీ ప్రింట్ ఇచ్చారు. అండ్ మిగతా సొగం వరకు మనకి బాందిని ప్రింట్ ఇచ్చారనమాట. 3/4 హ్యాండ్స్. అండ్ బార్డర్ యూ కెన్ సీ, బార్డర్లో 2 డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు. వైన్ కలర్ అండ్ ఆల్సో బిస్కెట్ కలర్ కూడా మ్యాచ్ చేశాను అనమాట. బార్డర్కి మనకి 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ ఈ ఫ్రాక్లో మనకి హైలైట్ పార్ట్ ఏంటంటే బెల్ట్ పార్ట్. బెల్ట్ అనేది మామూలుగా మనం బయట కొనాలంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. సో అలా మనం సపరేట్గా తీసుకోకుండా మనకి ఫ్రాక్తో పాటే వాళ్ళు బెల్ట్ కూడా ఇచ్చేస్తున్నారు. సో బెల్ట్ పెట్టుకొని నేను ఇప్పుడు వేసుకున్నట్టు సింగిల్ పళ్ళు దుప్పటా వేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫ్రాక్ లుక్ అనేది. సో మనకి వైన్ కలర్ బార్డర్ కాబట్టి మనకి దుప్పటా కూడా ప్లెయిన్ వైన్ కలర్లో ఇచ్చారు విత్ రా సిల్క్ బార్డర్. ఓన్లీ బార్డర్ వరకు మాత్రం రా సిల్క్ మెటీరియల్ ఉండే లేస్ అటాచ్ చేశారు. సో మెటీరియల్ చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంది, చాలా సిల్కీ ఉందన్నమాట. అండ్ ప్రింట్ కూడా మనకి ఓవరాల్ ఉంది కాబట్టి చాలా బాగుంటుంది లుక్. సో ఈ పెన్ కలంకారీ ప్రింట్ ఉన్న ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ వచ్చేసి మనకి 2935 రూపీస్ విత్ దుప్పట్టా అండ్ బెల్ట్ రెండు ఇంక్లూడ్ వస్తాయి. అండ్ సైజెస్ వచ్చేసి ఎల్ సైజులో అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ఫ్లోర్ లెంత్ లాంగ్ ఫ్రాక్స్లో డిఫరెంట్ కలర్స్ అండ్ ప్యాటర్న్స్ చూద్దాం. సో ఇదే ఫ్లోర్ లెంత్ ఫ్రాక్స్లో మనకి సెకండ్ ప్యాటర్న్ వచ్చేసి జార్జెట్ క్రష్ మెటీరియల్లో లాంగ్ ఫ్రాక్. సో ఇది ఓవరాల్ లాంగ్ ఫ్రాక్ మనకి సీ గ్రీన్ కలర్లో ఉంది ఫ్రాక్ మొత్తం. అండ్ ఈ సీ గ్రీన్ కలర్ లాంగ్ ఫ్రాక్కి యోక్ పార్ట్ వచ్చేసి మనకి పింక్ అండ్ ఎల్లో కలర్ కూడా మిక్స్ చేసి థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట యోక్ పార్ట్ మొత్తం. సో ఇక్కడ మన యోక్ పార్ట్ మొత్తం లైక్ సెల్ఫ్ ఉంది, సీ గ్రీన్ కలర్ ఉంది, అండ్ ఎల్లో కలర్ ఉంది, అండ్ లైట్ పింక్ కలర్ ఉంది. సో 3 డిఫరెంట్ కలర్స్తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అండ్ మిర్రర్స్ కూడా మనకి మిక్స్ అయి ఉన్నాయన్నమాట థ్రెడ్ వర్క్లో. పైన యోక్ పార్ట్ మొత్తం ఇది పైన యోక్ పార్ట్. అండ్ కింద జార్జెట్ క్రష్ అన్నాం కాబట్టి ఫ్రాక్ అంతా ఇలా క్రష్డ్ మోడల్లో ఉంది. అండ్ జార్జెట్ కాబట్టి చాలా స్మూత్ ఉంది మెటీరియల్. అండ్ ఈ యోక్ పార్ట్ నుంచి ఫ్రాక్ పార్ట్ నుంచి కింద మనకి బార్డర్కి కొంచెం డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి బార్డర్ వరకు ఫ్రిల్స్ అటాచ్ చేసి లేయర్ ఇచ్చారనమాట. అండ్ ఇది కంటిన్యూస్గా అంటే ప్లెయిన్ ఫ్రాక్ అయిపోతుంది కాబట్టి మనకి ఈ లేయర్ వరకు మాత్రం వీ హ్యావ్ చిన్న చిన్న బుటీస్ ప్రింట్ ఇచ్చారు ఫ్రిల్స్ మోడల్లో పెట్టేసి కింద బార్డర్కి. సో పైన నుంచి కింద వరకు ఒకేలా కాకుండా కింద కొంచెం డిఫరెన్షియేట్ చేశారు. సో ఈ పైన యోక్ పార్ట్ అండ్ క్రష్డ్ జార్జెట్ కింద అండ్ ఆల్సో బార్డర్కి ఫ్రిల్ పార్ట్. సో 3 డిఫరెంట్గా ఇచ్చారనమాట లుక్. సో ఈ సీ గ్రీన్ కలర్ లాంగ్ ఫ్రాక్కి వీ ఆల్సో హ్యావ్ బెల్ట్. బెల్ట్ వచ్చి హైలైట్, దేనికైనా కూడా బెల్ట్ అనేది హైలైట్ పార్ట్ అవుతుంది. ఎందుకంటే బెల్ట్ ఉంటే లుక్కే మారిపోతుంది అనమాట ఫ్రాక్ది. సో మనకి బెల్ట్ మీద కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అండ్ ఆల్సో కింద వి ఆల్సో హ్యావ్ కర్దానాస్ అండ్ పర్ల్స్తో కింద బార్డర్ లాగా ఇచ్చారనమాట బెల్ట్కి, హ్యాంగింగ్ బార్డర్ టైప్. సో ఇది బెల్ట్. అండ్ దుప్పట్టా వచ్చేసి మనకి ప్లెయిన్ సేమ్ కలర్ సీ గ్రీన్ కలర్లోనే ప్లెయిన్ జార్జెట్ విత్ గోల్డ్ కలర్ లేస్.
అండ్ వీ ఆల్సో హ్యావ్ బాటమ్. సో ఒక్క ఫ్లోర్ లెంత్ లాంగ్ ఫ్రాక్లో వీ హ్యావ్ దుప్పటా, బాటమ్, బెల్ట్ విత్ గుడ్ లాంగ్ ఫ్రాక్ అనమాట. సో ఈ లాంగ్ ఫ్రాక్ ప్రైస్ వచ్చేసి మనకి 2160 రూపీస్. అండ్ సైజెస్ ఎల్లో అవైలబుల్లో ఉన్నాయి అండ్ హ్యాండ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీకు లోపల ఫ్రాక్ లోపలే హ్యాండ్స్ ఇచ్చేస్తాము. సో యూ కెన్ స్టిచ్ హ్యాండ్స్. ఇప్పుడు దీనిలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ చూద్దాం. సో సేమ్ ప్యాటర్న్లో సేమ్ డిజైన్లో వీ హ్యావ్ అనదర్ కలర్, లెమన్ ఎల్లో కలర్. సో లెమన్ ఎల్లో కూడా పేస్టల్ కలర్ అనమాట. సో మనకి ఇప్పుడు నేను చూపించే ప్యాటర్న్లో మనకి అన్ని పేస్టల్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇందాక నేను సీ గ్రీన్ చూపించాను కదా, ఇప్పుడు లెమన్ ఎల్లో. సేమ్ ప్యాటర్న్ వచ్చేసి అన్నిటికీ సేమ్ అదే అండి. కింద బార్డర్ వరకు మాత్రం మనకి ఫ్రిల్ పార్ట్ ఇచ్చేసి ప్రింట్ ఇచ్చారు. అండ్ పైన యోక్ పార్ట్ వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్స్తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. సేమ్ దీనికి కూడా వీ హ్యావ్ బెల్ట్, ఎల్లో కలర్ సెల్ఫ్ కలర్ బెల్ట్ విత్ థ్రెడ్ వర్క్ అండ్ ఆల్సో కింద బార్డర్. అండ్ దుప్పటా, plain georgette dupatta with bottom. సో ఈ డ్రెస్సెస్ ప్రైజెస్ అన్ని సేమ్ ప్రైస్ 2160 రూపీస్ అండ్ ఎల్ సైజ్లో అవైలబుల్లో ఉన్నాయి. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి బేబీ పింక్ కలర్. సో సేమ్ బేబీ పింక్లోనే జార్జెట్ మెటీరియల్లోనే సేమ్ ప్యాటర్న్లో ఇది ఒక కలర్ కాంబినేషన్. సో బేబీ పింక్కి వీ హ్యావ్ దుప్పటా, ప్లెయిన్ దుప్పటా. We have belt and bottom. సో ఫ్లోర్ లెంత్ లాంగ్ ఫ్రాక్స్ ప్యాటర్న్లోనే వీ హ్యావ్ అనదర్ ప్యాటర్న్. ఇది కూడా సేమ్ జార్జెట్ క్రష్ మెటీరియల్లోనే బట్ డిజైన్ వేరీ అవుతుందన్నమాట. సో కమింగ్ టు ద ఫ్రాక్, మనకి పింక్ కలర్లో ఉంది ఫ్రాక్ మొత్తం, లాంగ్ ఫ్రాక్ మొత్తం అండ్ యోక్ అండ్ కింద పార్ట్ ఫ్రాక్ మొత్తం మనకి పింక్ కలర్ ఇచ్చేసారు. అండ్ పైన యోక్ పార్ట్లో వీ హ్యావ్ థ్రెడ్ డిజైన్. మొత్తం యోక్ అంతా సెల్ఫ్ థ్రెడ్తోనే మనకి మొత్తం థ్రెడ్ వర్క్ ఇచ్చేసారనమాట. అండ్ సెల్ఫ్ థ్రెడ్ కాబట్టి కొంచెం కలర్ ఎన్హాన్స్ అవ్వట్లేదు కాబట్టి గోల్డెన్ కలర్ సీక్వెన్స్ యూజ్ చేశారు. అండ్ ఆల్సో నెక్ పార్ట్ని మిర్రర్స్తో హైలైట్ చేశారు, గోల్డెన్ కలర్ మిర్రర్స్తో. సో యోక్ పార్ట్ ఇలా వస్తుంది. అండ్ కమింగ్ టు ద డౌన్ పార్ట్, మనకి డౌన్ అంతా ప్లెయిన్గా లేకుండా ఫ్రాక్ మొత్తం మనకి ఫ్రాక్ మీద అంతా గోల్డెన్ కలర్ సీక్వెన్స్తో బుట్టీస్ ఇచ్చారనమాట, బుటీ వర్క్ ఇచ్చారు. సో అది ఓవరాల్ ఫ్రాక్ డిజైన్. అండ్ దీనికి కూడా వీ హ్యావ్ బెల్ట్ ఆప్షన్. సో ఈ పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్ కూడా మనకి బెల్ట్ ఆప్షన్ ఉంది. బెల్ట్లో కూడా మనకి మొత్తం థ్రెడ్ వర్క్ ఇచ్చారు బెల్ట్ మొత్తం. అండ్ ఆల్సో కింద కొంచెం ఇది సేమ్ కలర్ కాబట్టి సేమ్ కలర్ కలిసిపోకుండా తెలివిగా కింద మంచి హ్యాంగింగ్ డిజైన్ ఇచ్చారనమాట బెల్ట్కి. అండ్ దుప్పటా వచ్చేసి ప్లెయిన్ జార్జెట్ దుప్పటా. సో ఈ లాంగ్ ఫ్రాక్ ప్రైస్ వచ్చేసి మనకి 2015 రూపీస్. సో 2000కి ఇంత మంచి ఫ్రాక్ విత్ బెల్ట్ చాలా అఫోర్డబుల్, చాలా వర్త్ కూడా. బికాజ్ నేను డిజైన్ డైరెక్ట్గా చూస్తున్నాను కాబట్టి ఐ నో డిజైన్ ఎలా ఉంది అనేది, ఆ ప్రైస్కి వర్తా కాదా అనేది. సో 2015 రూపీస్కి మాత్రమే ఇంత మంచి లాంగ్ ఫ్రాక్. అండ్ దీంట్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి. సో సేమ్ లాంగ్ ఫ్రాక్లోనే మనకి ఎల్లో కలర్ అనమాట. సో సేమ్ డిజైన్ అండ్ సేమ్ బుటీస్, సేమ్ థ్రెడ్ వర్క్ ఆన్ ద యోక్ పార్ట్కి మొత్తం మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది. అండ్ మనకి నెక్ పార్ట్ వచ్చేసి మిర్రర్స్తో హైలైట్ చేశారు, గోల్డెన్ కలర్ మిర్రర్స్తో. అండ్ ఫ్రాక్ కింద పార్ట్ మొత్తం వీ హ్యావ్ దిస్ సీక్వెన్స్ బుటాస్. ఈ ఫ్రాక్స్లో హైలైట్ పార్ట్ ఏంటంటే క్రష్ పార్ట్ అనమాట. అండ్ నార్మల్గా కింద నార్మల్ మెటీరియల్ అయితే మనకు అంత లుక్ వచ్చిండేది కాదు, దీనిలో క్రష్డ్ ఉంది కాబట్టి క్రష్ వల్ల మనకి ఇంకా ఫ్రాక్ ఎక్కువ బౌన్సీ అనిపిస్తుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. సో హైలైట్ పార్ట్ వచ్చేసి క్రష్డ్ మెటీరియల్ కాబట్టి చాలా బాగుంది ఫ్రాక్. సో
సో ఇది ఫ్రాక్ అండ్ వీ హ్యావ్ ద బెల్ట్ సేమ్ థ్రెడ్ వర్క్తోనే అండ్ దుపట్టా. సో సేమ్ జార్జెట్ ప్లెయిన్ దుపట్టా విత్ రా సిల్క్ బార్డర్. సో ఇదే ఫ్రాక్ ప్యాటర్న్లో మనకి ద లాస్ట్ ఫైనల్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట. నేను ఇందాక చూపించింది కొంచెం పేస్టల్ షేడ్స్, బట్ ఇప్పుడు దీంట్లో మనకి అన్నీ కొంచెం డార్క్ షేడ్స్ వచ్చాయి ఈ ప్యాటర్న్లో. సో బాటిల్ గ్రీన్ కలర్ ఓవరాల్ ఫ్రాక్ అండ్ డిజైన్ మీకు చెప్పక్కర్లేదు, ఇందాక నేను చెప్పించిన డిజైన్ మొత్తం A to Z అలాగే ఫాలో అయిపోతుంది ఈ ఫ్రాక్లో కూడా. యూ కెన్ సీ ద లుక్ ఇన్ ద కెమెరా. అండ్ దీనికి వీ హ్యావ్ belt and dupatta, georgette plain dupatta. సో ఈ ఫ్రాక్లో మనకి సైజ్ వచ్చేసి L, XL అండ్ XXL 3 సైజెస్లో అవైలబుల్ ఉంది. అండ్ ప్రతి ఫ్రాక్కి మీకు హ్యాండ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో లాంగ్ ఫ్రాక్స్లో మన నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి సేమ్ జార్జెట్ క్రస్డ్ మెటీరియల్లోనే బట్ మనకి యోక్ పార్ట్లో డిజైన్ మారుతుంది అనమాట. ఇందాక నేను చూపించింది కొంచెం సింపుల్ థ్రెడ్ వర్క్, యోక్ అంతా థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ ఓన్లీ నెక్ పార్ట్ మాత్రమే మిర్రర్స్తో హైలైట్ చేశారు. ఈ లాంగ్ ఫ్రాక్లో ఏంటంటే మనకి యోక్ పార్ట్ చూస్తే థ్రెడ్ వర్క్ ఉంది, థ్రెడ్ వర్క్లో సీక్వెన్స్ ఉన్నాయి అండ్ ఆల్సో మిర్రర్స్తో హైలైట్ చేశారనమాట. యోక్ వర్క్ అంతా మిర్రర్స్తో హైలైట్ చేశారు, డైమండ్ షేప్డ్ మిర్రర్స్తో. అండ్ ఆ మిర్రర్స్కి కూడా చుట్టూరా వీ హ్యావ్ దిస్ గోల్డెన్ కలర్ పర్ల్స్. సో గోల్డెన్ కలర్ పర్ల్స్తో మిర్రర్స్తో హైలైట్ చేశారు యోక్ పార్ట్ అంతా కొంచెం ఎక్కువ గ్రాండ్గా కనిపించడానికి. అండ్ యోక్ పార్ట్ కాకుండా కింద పార్ట్ వచ్చేసి మనకి సేమ్ జార్జెట్ క్రష్ అండి ఇది కూడా. అండ్ మనకి ఫ్రాక్ మొత్తం మీద వీ హ్యావ్ సీక్వెన్స్డ్ బుటాస్. సో బుటాస్ వచ్చాయి మనకి మొత్తం ఫ్రాక్ అంతా సీక్వెన్స్ వర్క్తో. అండ్ దీనికి కూడా వీ హ్యావ్ బెల్ట్ ప్యాటర్న్, సేమ్ ఈ ఫ్రాక్ కూడా మనకి బెల్ట్ అవైలబుల్లో ఉంది. అండ్ బెల్ట్కి కూడా వీ హ్యావ్ సీక్వెన్స్ వర్క్. మనకి ఫ్రాక్ పార్ట్లో కింద ఏ వర్క్ అయితే వచ్చిందో అదే వర్క్ మనకి బెల్ట్లో ఇచ్చారు. అండ్ ప్లెయిన్ జార్జెట్ దుపట్టా. We also have bottom. సో ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి మనకి 2470 రూపీస్. అండ్ సైజెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి దీంట్లో L, XL అండ్ XXL. ఇప్పుడు సేమ్ ఇదే ప్యాటర్న్లో సేమ్ డిజైన్లో మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఒకసారి కలర్ ఆప్షన్స్ కూడా చూద్దాం. సో సేమ్ ప్యాటర్న్లో మనకి ఇంకొక కలర్ వచ్చేసి గ్రే కలర్, లైట్ గ్రేయిష్ షేడ్ అనమాట. ఇది చాలా లైట్ షేడ్ అయినా కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ గ్రే కలర్ది. సో మనకి ఫ్రాక్ అంతా లైట్ గ్రేయిష్ షేడ్ అండ్ డిజైన్ మాత్రం సేమ్. ఇందాక ఫ్రాక్కి మనం ఏ ప్యాటర్న్ అయితే చూసామో సేమ్ ప్యాటర్న్ ఫర్ యోక్ పార్ట్ అండ్ ఆల్సో ఫర్ ఫ్రాక్ పార్ట్. ఫ్రాక్ పార్ట్ అంతా మనకి ఫుల్ సీక్వెన్స్తో బుటాస్ వచ్చేసాయి అండ్ యోక్కి మిర్రర్ అండ్ థ్రెడ్ వర్క్. దీనికి కూడా వీ హ్యావ్ బెల్ట్. ఈ కలర్ చాలా తక్కువ మంది ఇష్టపడతారు ఎందుకంటే లైట్ కలర్ కదా, మనకు అంతగా మంచిగా ఉండదు అని చెప్పి. కానీ ఇలాంటివి ఇంగ్లీష్ కలర్స్ అంటారనమాట. ఇంగ్లీష్ కలర్స్ చాలా రేర్గా వస్తాయి దేంట్లో అయినా కూడా. సో ఇలాంటి కలర్స్ కనిపించినప్పుడు అసలు మిస్ చేసుకోవద్దు, చూడ్డానికి మనం వేసుకుంటే కూడా చాలా క్లాసీగా ఉంటాయన్నమాట. సో దీనికి వీ హ్యావ్ ప్లెయిన్ జార్జెట్ దుపట్టా. విత్ బాటమ్. అండ్ మన లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ ఈజ్ పిస్తా గ్రీన్ కలర్. సో పిస్తా గ్రీన్ కలర్ కూడా చాలా యూనిక్ కలర్. చెప్పాను కదా ఇవన్నీ ఇంగ్లీష్ కలర్స్ అంటారనమాట. ఇంగ్లీష్ కలర్స్లో ఏదైనా అవుట్ఫిట్ దొరకడం చాలా రేర్ ఉంటుంది. నార్మల్గా డార్క్ షేడ్స్ మనకి ఎక్కడైనా దొరుకుతాయి, బట్ ఈ ఇంగ్లీష్ కలర్స్ అనేవి చాలా రేర్ ఉంటాయి అన్నమాట.
సో ఇలాంటివి కనిపించినప్పుడు యూనిక్గా ఉంటాయి కాబట్టి మనం తీసుకోవడం బెటర్, మనకి ఎప్పుడు ఈ కలర్స్ దొరకవు కాబట్టి. సో మనకి మంచి పిస్తా గ్రీన్ కలర్కి గోల్డెన్ కలర్ వర్క్ వచ్చింది యోక్ అంతా, అండ్ కింద పార్ట్ అంతా వీ హ్యావ్ సీక్వెన్స్ వర్క్ అనమాట, బుటాస్. సో సేమ్ దీనికి వీ హ్యావ్ బెల్ట్, దుపట్టా, ప్లెయిన్ దుపట్టా, జార్జెట్ దుపట్టా. మనకి ఫ్రాక్ అంతా వర్క్ ఉంది అండ్ బెల్ట్ కూడా ఇచ్చినారు కాబట్టి దుపట్టా ప్లెయిన్ ఉంటేనే బాగుంటుంది. ఏంటబ్బా ప్లెయిన్ ఉందని అనుకోవద్దు, బికాస్ దుపట్టా కూడా వర్క్ ఇస్తే ఏంటంటే మొత్తం గజిబిజీ లుక్ వస్తుంది అనమాట. దుపట్టా ప్లెయిన్ ఉంటే లుక్ బాగుంటుంది. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, మొత్తం డిజైన్ ఉంది అండ్ దుపట్టా ప్లెయిన్ ఉంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంది లుక్. అండ్ దిస్ ఈజ్ ద బాటమ్. సో ఈ అవుట్ఫిట్స్లో మనకి 3 సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి. సో చూసారు కదా, ఈరోజు ఫ్లోర్ లెంత్ లాంగ్ ఫ్రాక్స్ చూసాం వీడియోలో. అండ్ ఒక లాంగ్ ఫ్రాకే కాకుండా, ఒక ప్యాటర్నే కాకుండా నేను 3-4 ప్యాటర్న్స్ చూపించాను అండ్ కలర్స్ చూపించాను, డిఫరెంట్ కలర్స్ చూపించాను. సో ఇలాంటి కలెక్షన్స్ అండ్ అప్డేట్స్ మీకు కావాలి అని అనుకుంటే షీ నీడ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీకు ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ షాప్ చేయాలి అని అనుకుంటే మీ ఫ్యామిలీతో పాటు షీ నీడ్స్ షోరూమ్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.